రామ రామయను మనసారా రాముని కథ విను చెవులారా, శ్రీరాముని కథ విను చెవులారా. భక్తికి ముక్తికి సోపానం వాల్మీకి విరచితం పావనము, వాల్మీకి విరచితం పావనము. రామ రామయని రాముని నామము నిరతము తలచెడి శంకరుడు. పార్వతీదేవి కోరిక మేరకు తెలిపెను ఆమెకు రాముని చరితము. అయోధ్య నగరిని పాలించే దశరథ రాజుకు ముగ్గురు రాణులు, కౌసల్య కైకేయి సుమిత్రలు, పరమ పవిత్రలు శ్రీహరి భక్తులు. ఎన్నో యజ్ఞములు ఎన్నో తపములు సంతతికై దశరథుడు చేసెను. పుత్రులు లేక విలవిలలాడుచు పుత్రకమేష్టి యజ్ఞము చేసెను. యజ్ఞ ఫలముగా యజ్ఞ పురుషుడు పాయసమిచ్చెను దశరథ రాజుకు. సంతసమొంది చేకొని దానిని పంచెను ముగ్గురు రాణులకు. ముగ్గురు సతులకు కలిగిరి పుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వైకుంఠమెదిగి వచ్చిన విధముగా విలసిల్లినది అయోధ్య నగరము. పుత్రుల జననము దశరథ రాజుకు పులకించెను తనువు పరవశముంది. వశిష్ఠ మహర్షి చే జాతక కర్మలు జరిపెను నల్వురు తనయులకు. శ్యామవర్ణముతో రామ భరతులు, గౌరీ వర్ణముతో శత్రుఘ్న లక్ష్మణులు. విలసితులైరి నల్వురు బాలురు, ఆనంద పరవశులయ్యిరి అందరు. కౌసల్య కుమారుని శ్రీరామునిగా, సుమిత్ర సతుల శత్రుఘ్న లక్ష్మణుగా, కైకేయి తనుజుని భరతునిగా నామకరణముల చేసే వశిష్ఠుడు. విష్ణుమూర్తియే శ్రీరామునిగా, ఆదిశేషుడే లక్ష్మణమూర్తిగా, శంఖ చక్రములే భరత శత్రుఘ్నులై దశరథ గృహమున అవతరించెను. జో అచ్యుతానంద జో జో ముకుంద, రార పరమానంద రామ గోవింద. జోజు అనుచు జోలలు పాడుతూ ఊయలలు పిరి రాముని తల్లులు. సర్వవ్యాపియు నిరంజనుడును నిర్గుణుడైన పరబ్రహ్మ, కౌసల్య భక్తికి వివసుండై ఆడెను తల్లి ఒడిలో చేరి. రాముని బాల్య లీలలు మిక్కిలి సరసమైనవి మనోజ్ఞమైనవి. తల్లి తండ్రులు అయోధ్యవాసులు మురిసిపోయిరా లీలలు చూచి. ఏమి తపము కౌసల్య చేసెను తలుకు చెక్కుల ముద్దులు పెట్టగా. ఏమి తపము దశరథుడు చేసెనో రామాయణి నోరార పిలువగా. వశిష్ఠుడు చెప్పెను దశరథ రాజుకు, రాముడు మునులకు పెన్నిది అనుచు. పరమశివునకు ప్రాణము ఈతడు, నీ ప్రేమకు పరవశుడయ్యను నేడు. శుభగడియలలో శోభలు మీరగా ముదమున సంస్కారముల జరిపెను. వశిష్ఠ మహముని ఆజ్ఞ మేరకు కొడుకులందరికి దశరథ రాజు విద్యాభ్యాసము చేయుట కొరకై చేసిరి వారు గురుకుల వాసము. అస్త్రశస్త్రాది సకల విద్యలలో ఆరితేరిరి నల్వురు బాలురు. తన శ్వాసల ద్వారా 4 వేదములు ఉద్భవించుటకు కారకుడైన రాముడు మరలా వాటిని నేర్వగా గురువుని చేరుట లీలగదా. ఇచ్చారహితుడు నామరహితుడు పరమాత్ముడు ఆ రామచంద్రుడు. భక్తులు కొరకై లౌకిక లీలలు చేయుచుండెను అయోధ్యపురమున. విశ్వామిత్రుడు యాగము చేయగా దాడులు చేసి మారిచె సుబహులు. రక్తమాంసములు వెదజల్లుచువా
యాగభగ్నము చేయుచుండిరి. రక్కసి మూకను సంహరించి తన యాగ సంరక్షణ చేయుట కొరకు రాముడొక్కడే అర్హుడు అనుచు తలచిన ముని వెడలే అయోధ్యకు. మునిరాకను ఎరిగిన దశరథరాజు సత్కారములతో స్వాగతమొసగి ఉచితాసనమున కూర్చునబెట్టి జన్మధన్యమని పూజించెను తనని. సంతుష్టి నొందిన విశ్వామిత్రుడు యాగ సంరక్షణ చేయుటకై శ్రీరామ లక్ష్మణుల వెంట పంపమని కోరెను దశరథ భూపాలకుని. గజ గజ వణుకుచు దశరథరాజు వేడుకొనియను విశ్వామిత్రుని. నా బహి ప్రాణము రామచంద్రుని పంపను రక్కసి మూకను చంపగ. అరిపార భయంకర రాక్షసులెక్కడ, సుకుమారులు నా సుతులు ఎక్కడని వాపోయడి ఆ దశరథ రాజును సంతుష్టిని చేసే వశిష్ఠ మహర్షి. వెడలెను కోదండముతో రాముడు లక్ష్మణ సహితుగా ముని వెంట. దయాసాగరుడు మహీధీరుడు సృష్టికి కారణభూతుడు ఆతడు. మార్గమధ్యమున తమపై కొచ్చెడి రాక్షస స్త్రీయగు తాటకిని. గురువు ఆజ్ఞపై వాడి బాణములు తుదముట్టించెను రామచంద్రుడు. సంతుష్టి చెందిన ఆ ముని వారికి చెప్పెను బలాతి బలమంత్రములు. దరిచేరనివ్వని ఆకలి బాధలు ఇచ్చును బలమును శక్తినని. లక్ష్మణ సహితుడు రామచంద్రుడు యజ్ఞ సంరక్షణ చేయుచుండగా విశ్వామిత్రుడు ఆరంభించెను మునులతో గూడి యజ్ఞమును. స్వాహా శబ్దము వినిన ఎంతనే రాక్షసులు మారీచు సుబాహులు. దానికి విఘ్నము కలిగించుటకై పూనుకొనిరి తమ పరివారముతో. మారీచుడు పడెను రామ బాణముకు శతయోజనముల సంద్రమావల. ఆగ్నేయాస్త్రము చంపి సుబాహుని యజ్ఞము ముగిసెను నిర్విఘ్నముగా. విశ్వామిత్రుని కోరిక మేర కదిలిరి మిదిలకు రామ లక్ష్మణులు. అహల్య శాపమును బాపి రాముడు చేర్చెను ఆమెను తన పతి చెంతకు. మిదిలకు చేరిన శ్రీ రఘురాముని జూచిన జనకుడు అబ్బురపడెను. రాముని రూపము లావణ్యముకు విదేహుడాయను విదేహరాజు. పులకితుడైన జనక భూపతి కౌశికునకు ప్రణమిల్లి అంతటా తోడ్కొని వచ్చెను బసకు వారిని. పాద పూజలు చేసెను పిమ్మట. రామ లక్ష్మణులు గురువు ఆజ్ఞతో నగరము చూడక బయలుదేరిరి. ముగ్ధులైరి ఆ మిథిల వాసులు రాముని రూప సౌందర్యము జూచి. మరుసటి దినము రామ లక్ష్మణులు పుష్పవాటికను సందర్శించిరి. గౌరి పూజకై తల్లి ఆజ్ఞతో వచ్చెను అచటికి సీత సకులతో. రెప్పలార్పక సీతాదేవిని చూచుచు రాముడు నిలబడిపోయెను. చెలియ చెప్పగా మరల వచ్చిన సీత చూచెను రాముని రూపము. చూపులతోనే సీతాదేవి రాముని సౌందర్య సుధలు గ్రోలెను. సీత అందముకు పోల్చగదగిన ఉపమానమే లేదని రాముడు తలచెను. బెంగపడుతూ శివధనస్సును గూర్చి సీత నిలిపెను రాముని మదిలో. రాముడు కూడా సీత రూపమును చిత్రించెను మదిపై ప్రేమ సిరాతో. సీతా స్వయంవరము చూతమని విశ్వామిత్రుడు పలుకగనే
సంతసముంది రామలక్ష్మణులు వెడలిరి మునుల తొమ్మిదిలాపురికి వచ్చిరి రాజులు మెచ్చిరి సీతను తమ సతియగునని కలలు కనుచును కూర్చుని ఉండిరి ఉచితాసనముల తమ తమ బలములు నెమరు వేయుచు ఎత్తెద ధనసును తెచ్చెద సీతను అనుకొని రావణుడొచ్చెను అచటకు ఆసీనుడాయను ఉచితాసనమున భయము కొల్పుతూ రాజులందరుకు మధుర గీతములు గానము చేయుచు చతురులైన తన సకులు నడవగా నిరుపమాన సౌందర్య రాశి సీత అడుగిడనప్పుడు స్వయంవరమునకు స్వయంవర ప్రకటన వెలువడగానే రాజులు పల్వురు ఒక్కరొక్కరుగా శివధనస్సును ఎత్తగజేసిన యత్నము చిత్తై వంచిరి తలలు చివరకు రాజులు 10,000 చేసిన యత్నము విఫలము కాగా సతితో సహా తండ్రి జనకుడు నిశ్చేష్టులైరి వీరులు లేరని రావణుడంతట లేచి వచ్చెను శివధనస్సును విరుచుట కొరకై బలదర్పములను ప్రదర్శించుతూ నడిచెను ఠీవిగా ధనస్సు వైపుకు కొంతమేరకే ధనువునెత్తి ఇక ఎత్తలేక పడువేయు క్రిందకు శక్తియుక్తులను కూడగట్టుకొని ఎత్తసాగే రావణుడు ధనువును ఎత్తలేక ధనువెత్తుచు దించుచు విఫలమైతినని వెడలె రావణుడు ధనుర్భంగము ఎటులయున్నను అయ్యను రావణ శృంగభంగము దుఃఖితుడైన జనక మహీపతి లేచి నిలబడి పలికెను ఇట్లు ఈ ప్రతిజ్ఞనే చేయకయుందును భువిపై వీరులు లేరని తెలిసిన ఇది ఏ సరియగు సమయమని పలికెను విశ్వామిత్రుడు అంతట రామచంద్రుడా లేచి పొమ్ము ఇక శివధనుర్భంగము చేయుము అనెను భక్తి శ్రద్ధలతో మ్రొక్కి గురువుకు జగన్నాథుడు రామచంద్రుడు సహజ గమనమున శివధనస్సు వైపుకు నడచెను సీతను చూచుచు ఓరగా శివ పార్వతులకు మ్రొక్కెను సీత తేలిక చేయుడు శివధనువునని కలవరపాటుతో తలచెను మదిలో గట్టి పట్టు పట్టినాడు తండ్రి అని మనసులోనే ప్రణమిల్లి గురువుకు ధనస్సునెత్తి సతిలాగా వంబుగా ఎక్కుపెట్టనది విరిగి రెండుగా దద్దరిల్లి ఆ ధ్వనికి లోకములు సూర్యుని రథము తప్పెను మార్గము దిగ్గజంబులు గింకరించెను రాముడు శివుని ధనస్సు విరిచెనని జయ జయ ధ్వనులు అంటెను మిన్నుకు సౌందర్య రాశి ఆ సీతాదేవి జయమాలను తన కరములలో పదిలపరచుకొని నడిచే సిగ్గుతో తన మనోనాదుడగు రాముని వైపుకు శ్రీ రఘురాముని కంఠసీమను అలంకరించెను ఆ జయమాలతో కనులకు విందగు ఆ మనోజ్ఞ దృశ్యము చూచిన వారి జన్మము ధన్యము భృగువంశజుడు భయంకర రూపుడు పరశురాముడే తెంచెను అచటకు అతనిని చూచిన రాజులందరూ భయముతో గడగడ వనక సాగిరి ముక్కలు కాబడి నేలకు పడిన శివధనస్సును చూచి భార్గవుడు ధనస్సు విరిచిన మూర్ఖుడు ఎవరో చంపుదునేనని జనకును గదిమెను భయపడు జనకుని చూచిన రాముడు భార్గవు ముందుకు వచ్చి నిలబడి నమస్కరించి పరశురాముతో
మధుర వచనముల పలికెను ఎట్లు. కోపము వీడుము మునివర నాపై, మీకును నాకును సామ్యమెక్కడా. ఈ రాముడు మీకు దాసుడులే, చల్లార్చుడు ఇక మీ కోపమును. మాతో సముడగు వీరుడు భువిలో, ఎవ్వడు కలడో తెలుపుము మునివర. రఘువంశమున పుట్టినవాడు, భయపడడెప్పుడు యమునికి అయినను. అప్పుడు భార్గవుడు పలికే రామునితో, సంధింపుము ఈ విష్ణుధనసునని. ఆ ధనువును అందించుచుండ, అది స్వయముగా చేరెను రాముని చేతికి. రాముని మహిమను చూచి భార్గవుడు ఆనందముతో పొంగిపోయెను. నమస్కరించి శ్రీరాముని పొగడుచు, వెడలి భార్గవుడు తపోవనముకు. ఆనందముతో జనకుడు అప్పుడు విశ్వామిత్రుని ఆజ్ఞగైకొని, సీతారాముల కళ్యాణమునకు దశరథునకు ఆహ్వానము పంపెను. జనకుని దూతలు అయోధ్య చేరి, రాజు కొసగీరాహ్వాన పత్రికను. ఆనందాశ్రులు నిండగ కనులలో, దశరథు కంఠము మూగపోయెను. భరత శత్రుఘ్నులు రాణులు మువ్వురు పులకితులైరి ఈ శుభవార్తకు. వశిష్ఠ మహర్షి చెప్పిన గడియలో, కదలిరి అందరూ మిథిలా నగరుకు. సుందర రథము వశిష్ఠుడెక్కగా, వేరొక రథము దశరథుడెక్కగా. అశ్వహేషలతో గజకింకృతులతో, కదిలను మిథిలకు సపరివారముగా. దశరథ రాకను వినిన జనకుడు, విడిది గృహములేర్పరిచే వారికి. జనకుడు చేసిన సకల సుఖములకు, పెండ్లి వారు తమ ఇండ్లను మరచిరి. రామలక్ష్మణుల వెంట విడుకొని, వచ్చిన విశ్వామిత్రుని జూచి. సాష్టాంగ ప్రమాణము చేసిన దశరథుడు, హత్తెను కొమరుల తన గుండెలకు. దశరథుడు పుణ్యము శ్రీరామునిగా, జనకుని పుణ్యము జానకిగా. మూర్తి దాల్చెను ఈ భువి ఎందని, ఆనందించిరి మిథిల పౌరులు. శుభప్రదమైన గడియలలోన, మొదలిడి మిథిలలో పెండ్లి సందడి. మగ పెళ్లి వారిని పిలుచుట కొరకై, తరలెను విడిదికి జనకుడు గురువుతో. జనకుని పిలుపును వినిన ఎంతనే, వంశాచారములన్నీయు చేసి. బయలుదేరెను దశరథ రాజు, గురువుని తనయుల వెంట నిడుకొని. శ్రీరాముడు ఎక్కిన అశ్వశోభగని, సిగ్గుపడెను ఆ గరుత్మంతుడు. రామ వైభవము చూచిన శివుడు, తన ధన్యతకు తానే మురిసెను. నిర్గుణ బ్రహ్మావతారమైన రామచంద్రుడే పెళ్లి కుమారుడు. సీతగా ఈ భువినవతరించిన, లక్ష్మీదేవియే పెండ్లి కూతురు. పెళ్లి గడియలు పిలుచుచుండగా, పెండ్లి కూతురగు సీతాదేవిని. రాణివాస స్త్రీలానంద భరితులై, తోడ్కొని వచ్చిరి కళ్యాణ వేదికకు. పెండ్లి కూతురిగా సీతాదేవి, సౌందర్య వైభవం వర్ణింప సఖ్యమే. కదిలి వచ్చెనొక కాంతి పుంజమని, భావించిరి వరుని బంధువులు. శ్రావ్య కంఠముతో వేద మంత్రములు, ఋషివరులందరూ పఠించుచుండగా. జనక దంపతులు అనురాగముతో, కడిగిరి వరుని పావన పదములు. బ్రహ్మ కడిగిన పాదములే అవి, అహల్య శాపము బాపినవి అవి.
అట్టి పాదములు కడిగిన జనకుడు మెంతటి మహాభాగ్యశాలియో. వధూవరుల ఇరు చేతులు కలిపి గురువులు చెప్పిరి గోత్రనామములు. సీతారాముల పాణిగ్రహణము తిలకించి అందరూ పరవశులైరి. సీతారాముల కళ్యాణం మంగళకరమానందదాయకం. చూచువారికి కనుల పండువుగా పులకింతలతో పెండ్లి జరిగెను. వశిష్ఠ మహర్షి ఆదేశముపై జనకుడు చేసెను భరత మాండవి. లక్ష్మణ ఊర్మిళ శృతకీర్తి శత్రుఘ్నుల పరిణయముల నతి వైభవంబుగా. మాటి మాటికిని సీతాదేవి సిగ్గుపడును శ్రీరాముని జూచుచు. మనసున మాత్రము సంకోచింపగా ఇచ్చగించును మరి మరి చూడగా. నీలమేగుడు సహజ సుందరుడు కోటి మన్మదాకారుడు రాముడు. శోభాయమానుడై వెలుగుచుండెను సీతతో గూడి పెళ్లి పందిరిలో. తిరుగు ప్రయాణము వార్త వినగనే రాణులెల్లరూ తల్లడిల్లుచు. మాటి మాటికి సీతను ముద్దిడి దీర్ఘ సుమంగళి అని దీవించిరి. ఆనంద బాష్పములు కప్పిన కళ్ళతో జనక దంపతులు సాగనంపగా. వధూవరులను వెంట నిడుకొని సాగించే దశరథుడు తిరుగు ప్రయాణము. శంఖనాదములు మృదంగరవములు నగరాధ్వనులు కోలాహలముతో తరలి వచ్చెడి పెండ్లి వారిగని హర్షితులైరి అయోధ్యవాసులు. నగర ద్వారములు వీధులు గృహములు అలంకరించిరి కనుల పండువుగా. తీర్చిదిద్దిరి రంగవల్లులు ఎదురేగిరి వారు స్వాగతమివ్వగా. సీతారాముల జూచిన రాణులు పరవశముంది నిశ్చేష్టులయ్యిరి. మంగళహారతి పట్టిరి పడతులు నూతన దంపతులందరికీ. పెండ్లికి వచ్చిన వారికందరకు కానుకలిచ్చెను దశరథరాజు. రాజాజ్ఞను గైకొని ఆనందముతో తమ తమ ఇండ్లకు వెళ్ళిరందరూ. ఊహాతీతమలౌకికమైన ఘనకార్యములు చేసిన రాముని కొడుకుగా పొంది ధన్యులైతిమని మురిసిరి దశరథ దంపతులు. మురిసిరి దశరథ దంపతులు. జై బోలో శ్రీ సీతారామచంద్రమూర్తికి జై. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. సోమవారం 22వ తారీఖు బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ వీడియోని తప్పక ప్లే చేసి వినండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.